ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఆడవాళ్ళకి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి. అవునమ్మా. ఇక ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం రానే వచ్చేస్తుంది కాబట్టి అది శ్రావణ మాసంలో ఏ డేస్ చాలా ముఖ్యమైన డేస్? శ్రావణ మాసంలో ప్రతిదీ ముఖ్యమైన రోజే. అయితే వ్రతాలు నోములు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన రోజులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎప్పుడో ఒక లిస్ట్ మనం ఇస్తే ఈ వీడియో సేవ్ చేసుకొని మహిళలందరూ ఆ లిస్ట్ ని ఫాలో అయిపోతూ ఉంటారు. అమ్మో, క్యాలెండర్ చూడకుండా సుఖం అన్నమాట. సుఖం ఏం లేదమ్మా. శ్రావణ మాసంలో సోమవారాలు. ఈ సంవత్సరం శ్రావణ మాసం మనకి జూలై 25 శుక్రవారం ప్రారంభం అవుతోంది. శ్రావణ మాసం ఎంత శుభమో చూసారా. శుక్రవారంతోనే మొదలైంది. అంటే ఈ సంవత్సరం ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? 5 శుక్రవారాలు వచ్చాయి. 25వ తారీఖు ఒక శుక్రవారం, ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం, ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం, ఆగస్టు 15 ఇంకొక శుక్రవారం, ఆగస్టు 22 ఇంకో శుక్రవారం. 5 శుక్రవారాలు. ఈ 5 శుక్రవారాల్లో మనకి ప్రధానంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేటటువంటిది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, అంటే 8వ తారీఖు చేసుకుంటాం. ఓకే. సో వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 8వ తారీఖు. ఇంకా 3వ వారం. ఈసారి 3 అయింది. అదే శనివారము ఆదివారం వచ్చింది అనుకో శ్రావణ మాసం, అప్పుడు 2వ వారమే వస్తుంది. ఎవరికన్నా కానీ ఈ ఆగస్టు 8వ తారీఖు చేసుకోవడం వీలు కాలేదనుకోండి, అందరికి వీలవుతుందని నమ్మకం లేదు కదా, అవ్వదు కదా. అట్లాంటప్పుడు 1వ తారీఖు చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ 15వ తారీఖు చేసుకోవచ్చు. అసలు చేసుకోలేరు 15వ తారీఖు. పిల్లలు ఆగస్టు 15 అటు ఇటు వెళ్ళడం, మనకి అమృతోత్సవం పూర్తయిపోయినటువంటి సందర్భం, ఇదంతా చాలా ఇదిగానే ఉంటుంది, హడావుడిగానే ఉంటుంది. అది లేదంటే 22 కూడా చేసుకోవచ్చు. ఇలా 5 శుక్రవారాలు ప్రధానం. ఇక్కడ అమ్మ ముందే క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ 2వ శుక్రవారం కాలేదు, ఈసారి 3వ శుక్రవారం అయ్యింది, పౌర్ణమికి ముందు అంటున్నారు. ఒక వారం కుదరకపోతే ఇంకో వారం చేసుకోవచ్చు. అందులో ఇంకా ఎటువంటి అనుమానాలు లేవు. అంటే జనరల్ గా వచ్చే డౌట్స్ మాకు కుదరలేదమ్మా, మేము మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోవచ్చా చేసుకోకూడదా అని ప్లాన్ చేసుకొని ముందో తర్వాత కూడా శుభ్రంగా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అని అమ్మ ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లారిటీ ఇచ్చేసారు. నెక్స్ట్ మంగళ. అంతేకాదమ్మా, ఇంకా కొంతమంది 4-5 ఉంటారు. ఒక ఆవిడకి 2-3 కూతుళ్ళు ఉన్నారు. తర్వాత చోట ఉంటారు. కూతుళ్ళు ఇళ్లలో ఉండరు కదా, అందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటుంది. అత్తగారులను ఇళ్లలో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చుగా. ఒప్పుకుంటే మరీ మంచిది, లేకపోయినా మా ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది కదా. అందుకని 4 వారాలు 4 ఇళ్లలో చేసుకుంటారు మా కొంతమంది. శుభ్రం అందరు అట్లా కూడా చేసుకోవచ్చు. అమ్మ ముత్తైదులు ఇద్దరు కలిసి ఒకే చోట నోముకోవచ్చా? ఇప్పుడు ఇద్దరం తోటికోళ్ళం, ఇద్దరం కలిసి ఒకే. మీ తోటికోడళ్ళు అంటే మీ ఇంటి పేరు ఒకటే, మీ అత్తగారు ఒకటే ఉన్నారు కదా, మీరు ఒకటే కలసం అది పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. 2 విడివిడిగా కూడా పెట్టక్కర్లా. వేరే ఉంటే విడిగా పెట్టుకోవాలి, కానీ కూతుళ్ళు అయితే విడివిడిగా పెట్టుకుంటారు. కానీ ఇంటి పేర్లు మారతాయి గనక మీకు అవసరమే లేదు, ఒక్కటే పెట్టుకుని చక్కగా చేసేసుకోవచ్చు, హాయిగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏమంటే ఒకళ్ళ ఇంటికి ఇంకొకళ్ళు తాంబూలానికి వెళ్ళడానికి వాటికి వీలవుతుంది. ఇలా 4 వారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మంగళవారాలు చాలా ప్రధానం. మంగళవారాలు 29వ తారీఖు, తర్వాత 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు 4 మంగళవారాలు వచ్చాయి. జూలై 29 అంతే కదా, జూలై 29, తర్వాత ఆగస్టు 5, ఆగస్టు 12, ఆగస్టు 19, 4 మంగళవారాలు వచ్చాయి. మంగళవారం వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మంగళగౌరి వ్రతం అంటే ఈ 4 వారాల్లో ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలమ్మా, లేకపోతే 4 వారాల పాటు చేసేవి కూడా ఉంటాయా? అమ్మ 4 వారాలు వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకుంటారు. ఒక్కసారి చేసుకుంటే చాలు, అంటే ఒక వారం. లేదు సంతోషంగా 4 వారాలు చేసుకోవచ్చు అనుకోండి. అయితే మంగళగౌరి వ్రతం మాత్రం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలే చేసుకుంటారు 5 ఏళ్ల పాటు. మొదలు పెడితే 5 ఏళ్ల పాటు చేసుకోవాలి. ప్రతి మంగళవారం చెయ్యాలి. ఒకవేళ ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినట్టు ఒక సంవత్సరం 5 మంగళవారాలు వచ్చాయనుకో, 4 బదులు 5 మంగళవారాలు చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడన్నా ఒక మంగళవారం ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చిందనుకో, అప్పుడు 3 అవుతాయిగా. అందుకని ఏం చేస్తారు, వినాయక చవితి నాడు చేసుకుంటారు. వెంటనే వచ్చేది భాద్రపద మాసం ఉంది కదా, వినాయక చవితి నాడు చేసుకుంటారు, అది పూర్తి చేస్తారు. ఈ మంగళవారం వ్రతాల్లో కూడా ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు చేసుకుంటారు కదా,
ఒకళ్ళకి కొంతమందికి ఏంటంటే మొదటి సంవత్సరం 5 ముత్తైదులు, 5 ముళ్ళున్న తోరం, 5 జ్యోతులు ఉంటాయి. రెండో సంవత్సరం 5కి రెట్టింపై 10, 3 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 ఉంటాయి. కానీ కొంతమందికి 5 ఏళ్ళు ఒకటే ఉంటాయి, ఇంటి ఆచారాన్ని బట్టి. ఇది మాత్రం కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు మంగళగౌరిని ప్రార్థించి తన మాంగళ్యం ఎక్కువ కాలం ఉండేటట్టుగా ప్రార్థించి చేసేది. ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు చేయాలి, అలా 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా చేయాలి. దానికి ఉద్యాపన ఉంటుంది. ఏదైనా ఒకటి కానీ మనం ఒక వ్రతంలాగా ఒక నియమం పెట్టుకుని చేస్తే మాత్రం దానికి ఉద్యాపన ఉంటుంది. శ్రావణ మంగళవారం ఒక నోము అంటే దానికి ఉద్యాపన ఉంటుందో లెక్క ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందనుకో, అది వ్రతం అంచేత దానికి ఒక ఉద్యాపన లేదు. ఎన్నైనా ఎంత 10 మంది ముత్తైదులకు పెట్టుకోవచ్చు, 100 మంది ముత్తైదులకు పెట్టుకోవచ్చు, ఒకటి తప్పదు. కనుక దీనికి ఉద్యాపన ఉంటుంది. ఈ ఉద్యాపన కూడా కొత్త పెళ్లి కూతురికి చేస్తారు. పెళ్లిపీటల మీద ఉన్న పెళ్లి కూతురికి అప్పుడే మంగళసూత్రం కట్టించుకున్నటువంటి పెళ్లి కూతుర్ని సాక్షాత్తు గౌరీదేవిగా భావించి ఒక ఇత్తడి గిన్నెలు అరిసెల జోళ్లు కొన్ని వేసి కొత్త రవిక పెట్టేవాళ్ళు. పూర్వం శక్తి ఉంటే చీర, నగలు అవన్నీ పెడతారు. లేకపోతే కనీసం మంగళసూత్రాలు, మట్టెలు, తర్వాత నల్ల పూసలు, లక్కజోళ్ళు అంటారు. లక్కజోళ్ళు అంటే పసుపు కుంకుమ వేసేటటువంటి కుంకుమ భరణలు అనమాట. పూర్వం ఉండేవి కొయ్యవి. అప్పుడు అవే గొప్ప కదా. అవి ఇవన్నీ ముత్తైదువుకు ఉండే సామాన్లన్నీ ఇచ్చి దాని మీద ఈ అరిసెల మీద ఈ జాకెట్ ముక్కని పైన కప్పేసి వాయనం పెళ్లి కూతురికి ఇస్తారు. కొత్త పెళ్లి కూతురికే చెయ్యాలి, తన ఇవ్వడం ఎవరికైనా కాదు. కొత్త పెళ్లి కూతురికి మాత్రమే. ఇంకా అసలు అప్పుడు ఇవాళ పెళ్ళై ఉండాలంటే అమ్మాయి పెళ్లి అయిన వెంటనే ఇవ్వాలి. అది ఉద్యాపన మంగళగౌరి వ్రతానికి. వరలక్ష్మి వ్రతం అంటామా ఎప్పుడూ చేసుకునేదే గనక, జీవితాంతం చేసుకునేదే కనుక దానికి ఉద్యాపన అన్నది ఏమి ఉండదు. ఈ మంగళగౌరి వ్రతం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆపుతారు. అలాగే ముత్తైదులు కూడా ఈ సంఖ్య పెరుగుతుందన్న వాళ్ళకి 5 మంది ముత్తైదులకు తప్పనిసరిగా ఇవ్వాలి మొదటి ఏడాది. రెండో ఏడాది 10 మందికి ఇవ్వాలి. మూడో ఏడాది 15 మందికి. ఇట్లా పెరుగుతారు. లేని వాళ్ళకి పెరగని వాళ్ళకి పెరగరు. ఇది మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఎక్కువ మంది చేసేటటువంటిది. అమ్మవారి విగ్రహానికి చీర కడతాం కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతానికి కానీ మంగళగౌరి వ్రతానికి కట్టమే, చీర కట్టమా. కలశం కూడా పెట్టరు. గౌరీదేవిని పెట్టుకుంటారు పసుపుతో పెట్టి చేసుకుంటారు. అప్పుడు ఆ చీరను మనం కట్టుకోవచ్చమ్మా. సాధారణంగా అమ్మవారికి కట్టినటువంటి వాటిని వేరే పనులప్పుడు వాడరు. అదే కనీసం పూజలు చేసి మామూలుగా కూడా వాడుకోవచ్చమ్మా. మామూలుగా రాత్రిపూట సంసారం చేసేటటువంటి స్త్రీలు రాత్రిపూట వాడుకోరు అమ్మవారి చీరల్ని. అలాగే పీరియడ్స్ టైంలో వాడరు. అంతే, అంత తప్ప మిగిలినప్పుడు వాడుకోవచ్చు, హాయిగా వాడుకోవచ్చు. అటువంటి తప్పేమీ లేదు, హాయిగా చేసుకోవచ్చు. ఇవి కాక అసలు శ్రావణ మాసం అంటే ప్రతిరోజుకి ప్రాధాన్యం ఉందమ్మా. కొంతమంది శ్రావణ శనివారాలు ఒక నోములాగా చేస్తారు. తప్పనిసరిగా పగలంతా ఉపవాసాలుండి వెంకటేశ్వర స్వామి పూజ చేసి ప్రత్యేకంగా పేరంటంగా ఎవరిని పిలవరు కానీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చుకుంటారు. ఇది తప్పనిసరిగా చేసేది. చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామికి చేస్తారు. శ్రావణ మాసం శ్రావణ శనివారాలకి చాలా ప్రధానం. ఎందుకంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది. శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యమైన నెల కనుక శ్రావణ మాసంలో చేస్తారు. ఇంకా సోమవారం చేస్తారు. ఎందుకంటే మంగళవారం నాడు అమ్మవారిని పూజ చేస్తున్నాం కదా, ముందు రోజు సోమవారం తప్పనిసరిగా చేసుకుంటారు. అయ్యాక చూడండి ఎన్ని రోజులు అయిపోయింది. సోమవారం అయింది, మంగళవారం అయింది, శుక్రవారం అయింది, శనివారం అయింది. 4 రోజులు తప్పనిసరిగా 4 4 16, 1 2 5 రోజులు వస్తాయి గనక 18 రోజులు పవిత్రంగా పాటించేది. తర్వాత శ్రావణ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ చాలా ప్రధానంగా దీనికి ఒకప్పుడు జంఝాల పూర్ణిమ అనే పేరు ఉండేది. ఈ రోజున ఉపాకర్మ అనేది ఒకటి చేస్తారు. అంటే అంతకు ముందు శనివారం 9వ తారీఖు ఆ రోజున ఏంటంటే ఉపాకర్మ చేస్తారు. అంతకుముందు ఒడుగైనటువంటి పిల్లలు ఉంటారు కదా, ఆ ఒడుగైనటువంటి పిల్లలకి ఆ చిన్న జంజం దానికి ముంజు ఉంటుంది. ముంజు అంటారు. చిన్న జింక చర్మం ఒకటి చిన్నది పెడతారు దానికి. దాని ఇంటే ఉంటుంది, చిన్న జంజం ఉంటుంది ఒడుగైనప్పుడు. ఇప్పుడు దాన్ని తీసేస్తారు.
ఓకే. తీసి మామూలుగా ఉండేటటువంటి మామూలు మూడులు ఉన్నటువంటి 3 పోగుల జంధ్యం వేస్తారు. అందుకే నా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. జంధ్యాల పూర్ణిమ అంటారు. ఇది ఉపాకర్మ చేయడంతో పాటుగా సంవత్సరంలో జంధ్యం వేసుకునే వాళ్ళందరూ కూడా పాత జంధ్యం తీసి కొత్త జంధ్యం వేసుకుంటారు. ఎందుకంటే నూలుది కదా, తడికి పొడికి స్నానం చేసినప్పుడల్లా తడి అవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు ఆ దారపోగులు విడిపోయే ప్రమాదం ఉంది. అంచేత బాగుండగానే దానికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రంతో ముందు ఇది వేసుకుని కొత్తది, తర్వాత పాతది తీస్తారు. అందుకని దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరు. రాఖీ పూర్ణిమ, దీన్ని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. రాఖీ పూర్ణిమని ఎందుకంటారంటే ఇది ఎక్కువ ఉత్తర దేశంలో అలవాటమా, మనకు కొంచెం తక్కువే. రాను రాను మనం కూడా దీన్ని అలవాటు చేసుకున్నాం. మంచిదే కదమ్మా, మంచిదే, తప్పేం లేదు, మంచిదే, తప్పేమీ లేదు. అదే అంటున్నా, దీన్ని రక్షాబంధనం అంటారు. రాఖీ అనేది రక్ష నుంచి వచ్చింది. ఈ రక్షాబంధనం ఏమిటంటే ఒకళ్ళకొళ్ళు కట్టుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటాను అని చెప్పుకుంటూ కట్టుకునేది. మనకు ఎట్లా అలవాటైందంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు వీళ్ళ మధ్య ఉంది కానీ నిజానికి అందరూ ఒకళ్ళకొళ్ళు కట్టుకుంటారు. పూర్వకాలం దేవాలయాల్లో ఉండేవి, పెట్టేవారు. ఎవరికైతే ఈ యజ్ఞోపవీతం ఉండదు, అందరికి యజ్ఞోపవీతం ఉండదు కదా జంధ్యం అన్నది, అది లేనటువంటి వాళ్ళకి ఏంటంటే దేవాలయానికి వెడితే అర్చకుడు పూజ చేసి ఇచ్చి చేతికి కడతాడు. చాలా మంది చేతులకు చూడండి, మీకు కాషాయ రంగులో చిన్నది ఒకటి ఉంటుంది తాడు ఇక్కడ కట్టేది. అది వాళ్ళ దేవాలయంలో అర్చకుడు కట్టడమే కాకుండా ఒకళ్ళకొకళ్ళు శ్రేయోభిలాషులు అయినటువంటి వాళ్ళు, నేను నీకు కట్టచ్చు, నీ శ్రేయస్సు నేను చూస్తానమ్మా, నీ మంచి చెడ్లని నువ్వు నాకు కట్టచ్చు, అట్లా పరస్పరం కట్టుకునేటటువంటి రక్షాబంధనం ఉత్తర దేశంలో కొన్ని కారణాలుగా ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కట్టడంగానే ఉండిపోయింది. కానీ శచీదేవి ఇంద్రుడికి కట్టిందిట, అది అక్క చెల్లెళ్ళు కారుగా, వాళ్ళు కారు కదా. కాకపోతే లక్ష్మీదేవి బలి చక్రవర్తికి కట్టిన దాన్ని గుర్తుపెట్టుకుని అదే దానికే మరి మనకి చెప్తూ ఉంటాం. ఏనబద్ధో బలిరాజా ఇలాంటి శ్లోకాలతో చెప్పి కదా మనం చెప్పుకుంటున్నాం. కనుక అలా అలవాటు అయిపోయింది. కానీ మామూలుగా అయితే ఎవరికైనా నీ శ్రేయస్సు నేను కాంక్షిస్తున్నాను, నీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను అన్న వాళ్ళందరూ చక్కగా ఒకళ్ళు రక్షాబంధనం కట్టుకోవచ్చు. మీరు చాలా చాలా పవిత్రమైంది. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి పరిమితం అయినందు మాత్రమే కొత్తగా మనకు వచ్చింది తప్ప రక్షాబంధనం మొదటి నుంచి ఉంది. ఈ రోజుని వేదాధ్యయనం ప్రారంభిస్తారు. అప్పుడు ఒడుగు చేసిన తర్వాత పిల్లవాడు, అంటే పూర్వకాలం మాట, ఇప్పటికీ కాదు, వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా 8వ ఏట. ఈ ఒడుగు అయిన తర్వాత ఆ పిల్లవాడు ఇంకా కొంతకాలం తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. ఈ ఉపాకర్మ చేసి గురువు గారు తనతో తీసుకెళ్తారు. వేదాధ్యయనం మొదలుపెట్టే రోజు ఇది. పైగా ఇందులో వస్తుంది మనకి చాతుర్మాస్యంలో వచ్చింది. చాతుర్మాస్యంలో తప్పనిసరిగా పురాణాలన్నా చదువుకోవాలంటారు. చాతుర్మాస్య నియమాల్లో ఒకటది, సమయాన్ని వృధా చేయకుండా. ఇది వేదాధ్యయనం మొదలుపెట్టే రోజు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రావణం అంటే శ్రవణానికి సంబంధించింది. శ్రవణం అంటే వినడం. వేదం వింటేనే వస్తుంది, పుస్తకాలు చదివితే రాదు. ఎక్కడ ఉదాత్తం అనుదాత్తం స్ఫరితం ఎక్కడ ఉండాలో, ఎక్కడ దీర్ఘం ఉండాలో, ఎక్కడ హ్రస్వం ఉండాలో, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలంటే గురువు నోటితో అంటూ ఉంటే శిష్యుడు జాగ్రత్తగా వింటేనే వస్తుంది, లేకపోతే రాదు. శ్రవణానికి ప్రాధాన్యం ఉన్నది. లేకపోతే మనం వింటున్నాం కదా, లలితా సహస్రనామాలే ఎక్కడ విరవాలో తెలియకుండా రాముని తోకలాగా విరవడం. మనం వినాలి. ఇప్పుడు మేము విని నేర్చుకున్నామంటారు కానీ వినేటప్పుడు వీళ్ళు అనకుండా పుస్తకం చూస్తూ చెవితో వింటూ పుస్తకంలో చూస్తూ ఉంటే అప్పుడు సరిగ్గా వస్తుంది. అంతే కదా. కానీ ముందా అసలు నోటికి రాకుండానే ఆ వింటున్నామంటూ చదివేస్తూ ఉంటారు. ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలపాలో, ఎక్కడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక శ్రవణానికి ప్రాధాన్యం ఉంది. వినండి, శ్రవణంతో నేర్చుకునేది వేదం కనుక వేదానికి ప్రాధాన్యం కలిగినటువంటి రోజు. ఇవన్నీ అయిన తర్వాత ఇంకో చాలా పెద్ద విశేషం ఉందండో. ఇది వేదానికి ప్రాధాన్యం ఉండడానికి కారణం కూడా హయగ్రీవుణ్ణి హయగ్రీవ రూపంలో హయగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినట్టు రోజుగా చెప్తారు దీన్ని. అది ఇంకా ఇంకో ప్రధానమైనది ఏమిటి ఉందంటే బహుళ అష్టమి. బహుళ అష్టమి, శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రోజు కృష్ణాష్టమి. కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందమ్మా? ఆగస్టు 16వ తారీఖు. ఓకే. వరుసగా సెలవులు చూసారా, 15, 16, 17. అవును కదమ్మా, సూపర్.
అంటే మనకేముందంటే సెలవులు వచ్చాయంటే అసలు పండగే లేకుండా పోతుంది. హడావుడి తగ్గుతుందంట మెల్లిగా. కాదు ఊళ్ళు ఎడదాము మరోటి చేద్దాం అనే సంబరాల్లో ఉంటాం. అమ్మో ఇవన్నీ పెద్ద పండుగలు కదమ్మా. పెద్ద పండుగలు కదా. ఆగస్టు 15 శుక్రవారం బుడిబుడి అడుకలు వేసుకుంటూ ఇంట్లోకి రావాలి కదా. కృష్ణాష్టమి 16వ తారీఖు అమ్మా, ఓకే. ఆగస్టు 16. ఆ రోజు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి, కృష్ణుని ప్రార్థించుకోవడం ఉంటుంది. ఇలా శ్రావణ మాసం అంతా విశేషాలే. ఇంకొకటి శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని ఉత్తర దేశం వాళ్ళు చేసుకుంటారు. మన దగ్గర తక్కువమ్మ. మనం కార్తీక మాసంలో నాగుల చవితి చేసుకుంటాం, వీళ్ళు మాత్రం నాగపంచమి చేస్తారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవడం అందరికీ అలవాటే గనక ఏదో ఒక సందర్భంలో తెలంగాణ జిల్లాలో కూడా ఈ నాగుల పంచమి ఎక్కువ చేస్తారు అనుకుంటానమ్మా. కొద్దిమంది మహారాష్ట్ర ఆ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు, మహారాష్ట్ర ప్రభావం ఉన్న వాళ్ళు చేస్తారు. అది అలాగే ఇటు పక్కకు గనక వెళ్ళినట్టయితే ఒరియా ప్రభావం ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. తెలుగు వాళ్ళందరూ మాత్రం నాగుల చవితి చేస్తాము. తర్వాత ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చేస్తాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషంగా తమిళనాడులో చేస్తారు, గోదావరి జిల్లాలో బాగా చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వస్తుంది? అది కూడా మార్గశిర మాసంలో వస్తుంది. అది మార్గశిర మాసంలో వస్తుంది. పైగా సుబ్రహ్మణ్య షష్ఠి అనం మనం దాన్ని సుబ్బారాయుడు షష్ఠి అంటూ ఉంటాం. చూచి వద్దాను రండి, మన వారింటో పెళ్ళి మళ్ళీ వద్దాను రండి అని చెప్పి మనం వీటి ఆడతాం కదా చెమ్మ చెక్క వాటిల్లో. అలా పాటల్లో పెట్టేసి మర్చిపోకుండా చేస్తామమ్మా. చాలా విశేషంగా అత్తిలి అనే గ్రామంలో చేస్తారమ్మా. అప్పుడు పట్టణమే అయింది అది, చెప్పలేము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అవతరించినటువంటి రోజు, అత్రి మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం. అసలు అక్కడ 3 రోజులు చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే ఎక్కడెక్కడి నుంచి రకరకాల కళాకారులు, బుట్ట బొమ్మలను ఎప్పుడు మీరు వినుండరు. బుట్ట బొమ్మలను ఏవని ఇవని అసలు చెప్పలేము, అంత అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, తర్వాత నాగుల పంచమి, జంఝాల పూర్ణిమ, ఆ తర్వాత కృష్ణాష్టమి. ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉండేటటువంటి నెలమ్మ. శ్రావణ కృష్ణ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు, దీన్ని పొలాల అమావాస్య అని కూడా అంటారు. కానీ ఎక్కువ మంది ముఖ్యంగా ఆంధ్రదేశంలోను ఇటు మహారాష్ట్రలోను పోలేరమ్మ అనే అమ్మవారిని ఆరాధిస్తారు. ఈవిడ సంతానాన్ని ప్రసాదించి వారు క్షేమంగా ఉండేట్టుగా చూసే తల్లి అని విశ్వాసం. సో దాంతో శ్రావణ మాసం ఇది 23 ఆగస్టు 23. కంప్లీట్ గా దైవనామ చింతనతో, దైవ పనుల్లో, దైవ కార్యక్రమంలో నిమగ్నమైన నెల ఏదంటే అది నిమగ్నం అవ్వడానికి వీలైన నెల శ్రావణ మాసం. ముందుగానే రోజులు అన్నీ చెప్పేసి మమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేసేందుకు ధన్యవాదాలమ్మా. సంతోషం అమ్మా. అందరూ అటు శ్రీనివాసుడు, ఆయన భార్య లక్ష్మీదేవి, ఆవిడ సోదరి అమ్మవారు మంగళగౌరి, ఆవిడ భర్త అంటే శ్రీనివాసుడికి బావమరుదైనటువంటి శివుడు, అందరి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలి ఈ శ్రవణ మాసంలో అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.